కన్నా బెస్ట్. అగో నా పిల్లం నాకేసం ఎదురు చూస్తుంది. నా పిల్లానికి నేనంటే ఎంత ప్రేమో. నాకు బంగారం అసలుంటి పిల్లం దొరికింది. నాకు బంగారం అసలుంటి పిల్లం దొరికింది. రవలి రవలి అబ్బా నా పిల్లం నా కోసం ఎండలు ఎదురు చూస్తుంది. ఎండలు ఎదురు చూస్తుంది. రవలి వా రవలి నా కోసం ఎండలు ఎదురు చూస్తాను వానే. నేను నీ కోసం ఎదురు చూస్తలేను. మరి ఎవరి కోసం చూస్తానవే? మా తిరుపతి బావ కోసం. నువ్వు ఎదురు చూస్తే నా కోసం చూడాలి గాని నడుమిట్లా ఈ బావి ఎక్కడి నుంచి వచ్చిండే? నడుమిట్లకెళ్ళేం రాలేదు. చిన్నప్పటి సంది మేము కలిసి పెరిగినాం. అంటే నడుమిట్లా వచ్చింది నేనే నానే కరకాయను. అవును, మేము చిన్నప్పటి సంది ఒక్క ఇంట్లోనే పెరిగినాం. ఒక్క బల్లనే చదివినాం. ఒక్క సైకిలే దొక్కినాం. ఒక్క కంచెలనే బాబు చెప్పదందుకు నీకు ఇజ్జది లేకున్నా ఇన్నదందుకు నాకన్నా ఉండాలి కాదే. పాపమ్మ బావ మస్తు అమాయకుడు. ఇల్లు తెలియక ఏ వాడ తిరుగుతాడో ఏమో. నేను ఇక్కడనే ఉంటే మా బావని లోపలికి తీసుకొస్తా. నువ్వు ఈ లోపు లోపలికో. మీ బావ అమాయకుడు కాదే. నిన్ను నేను కట్టుకున్నా చూసినావా? నేను అమాయకుడిని. లోపలికి నడువ. బావలేదు గీవలేదు. మా బావ వచ్చిండు. రవలి ఎట్లున్నావు? నాకేంది బావా, పెంకుటింట్లో సంసారం చల్లనే ఉన్నది. పెళ్లి కాకముందు కందగడ్డ లెక్క ఉండేదాని. పెళ్ళైన తర్వాత బక్క చిక్కిపోయిన బంగాళదుంప లెక్క అయినవు. ఏందే రావాలి ఈ బాధట్ల ముచ్చట్లు? ఎవరన్నా చూస్తే నా మానం పోతదే. కొంపలో పెట్టుకోపోరి మీ దిక్కు వల్ల ముచ్చట్లు. ఈ రోడ్డు మీద మాట్లాడుకుంటారు. అవును, ఎండలో వాడు వచ్చిండు. లోపల చల్లటి నీళ్ళు తాగుకుంటా కమ్మటి ముచ్చట్లు పెట్టుకుందాం రా బావా. బ్రో కమాన్. నేను ముఖానికి బ్రో అంటాడు. నాకు తాత లెక్కున్నాడు. నేను ఆయనకి తమ్ముడు లెక్కున్నానా? అరే సప్తనాశనం అయిపోతావురా. పోతావు. నా పాపం తాకుతుంది. నువ్వు గట్లానకే సిక్కుడు తీగ లెక్క ఇక్కడనే పట్టుకొని పోతాడు. ఏ తిరుపతి నీకేడ పనిలేదా? ఏ ఊకో, రాక రాక ఇంటికి అత్త గట్ల అంటాను. నువ్వేమనుకోకు బావా. ఏ అన్న తమ్ముడే కదా, పర్లేదు. అన్నట్టు అక్కెట్లున్నది? నేను మంచిగా చూసుకుంటా అందా? ఆగో మంచిగా చూసుకోకపోతే నన్ను విడిచిపెట్టి నువ్వు అక్కడికి పోతావానే? అబ్బా నీ నసాపి దుకాణం వేసి పెట్టి తెప్పో. ఏంది నాది నస, ఇనది పాకురు, నీది మంచిదానే. రావాలి ఇప్పుడు గమన్ ఎందుకు, కొంచెం పక్కన కూర్చుంటు చాలు. అగో తెమ్మంటే ఇంకేందో ఉన్నావేంది? తెపో. వాడేస్తాడు మధ్యలో నీ పంచాయతీ ఏందే? రావాలి ఇప్పుడు ఎందుకురా, నువ్వు కూకుని ముచ్చట పెట్టి చాలు. ఇగో నీకు బయట పని ఏమైనా ఉంటే చూసుకోపో. మేము కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటాం. నాకు బయట ఏం పని లేదు. నేను ఇక్కడనే కూర్చుంటా. మీరేమన్నా ముచ్చట్లు పెట్టుకుంటే నా ముంగట్నే పెట్టుకోవాలి. నా ముంగట్నే పెట్టుకోవాలి. రావులి నువ్వు మస్తు యాకత్తాను, నేను చూడాలనిపించింది అందుకే వచ్చిన. చూసినావు కదా? అగో రాక రాక మా బావ ఇంటికి అత్తే అట్టిగా పంపుతానా? అట్టిగా పంపించకపోతే చేతుల బొచ్చ పెట్టు. పొంగ చిల్లర పైసలు అడుకొని పోతాడు. తోవంటి దారి ఖర్చుల కన్నా అక్కడికి అత్తేయి. ఇంటికి వచ్చిన చుట్టంతో నీకు అట్లేనా మాట్లాడేది? మంచి మర్యాద లేనే లేదు నీకు. వద్దు రావులి వద్దు, నా కోసం నువ్వు నీ మొహంతో లొల్లి పెట్టుకోకు. సరే నువ్వు ఎట్లంటే అట్లనే. అరే నా ముంగట్టే నా పిల్లల్ని కంట్రోల్ చేయకు. నాకెక్కడో అవుతుంది. ఇగో నీకు ఎట్లనో అయితే దవాఖానం పోయి సూదులు గుచ్చిపించుకో. నేను ముచ్చించుకోను. నేను ఇన్నే ఉంటా.
మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకు బ్రో. రవల్ నేను ఈ చేతులతో పెంచిన. రవల్ నేను ఒక్కటే సైకిల్ని తిరిగాను. రవలు నేను ఒకటే స్కూల్లో చదివాను. రవలు నేను ఒకటే కంచంలో తిన్నాం. మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే నాకు పెయిన్ పావులు చేర్లు ఆగుతానే. అయితే నువ్వు ఈ నుంచి బయటికి పో. నేను ఎక్కడికి పోను, ఇంటే ఉంటా. అరే నువ్వు ఈ నుంచి పోరా. ఇంటికి వచ్చి చుట్టాని అట్టి పోమంటే ఎట్లుంటది? అన్నది నువ్వు పోతుడితి. రాత్రి మీద ఉన్నది కదా పెట్టి పట్టుకొని పోతాడు. రాత్రి మిగిలింది ఎందుకు? వేడి వేడిగా బగారను చికెన్ చేసి పెడతా తిరుగుతి. ఏయ్ నువ్వు ఈ నుంచి నడువు. ఇంకో తాపని లేనప్పుడు వచ్చినావు అనుకో నీ కాళ్ళు కొడతా. నడు. నాకు ఇప్పుడు ఏం వద్దు రావాలి, నాకు మస్తు పని ఉంది, నేను పోతా. పని అంటాను కదా, నీ నేనప్పుడు అస్సలు రా. రావాలి, నేను ఇంటికి పోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత హాయ్ అని పెడతా. వీడియో కాల్ చేయి, మాట్లాడుకుందాం. నేను పోతా. వామ్మో, ఇంకో తాప ఈ గుంట నక్కని ఇంటికి రానియద్దు. ఇదేమన్నా పద్ధతేనా? ఆవు ఈ మొక్కి చీపురుతో ఉడుచుడు పద్ధతి కాదు. అయ్యో వదినే, నీ చీపురు గురించి నేను మాట్లాడతలేను. నా సంసారం సిల్లు పడేటట్టున్నది అన్నయ్య బట్టి. నీ సంవత్సరం సిల్లు పడేటట్టు నామగడం చేసిండు. అన్న ఏం చేస్తానో నీకు తెలుసా? ఏం చేస్తాడు? ఫోన్ మాట్లాడతాడు. ఆ ఫోను ఎవరితో మాట్లాడతానో నీకు తెలుసా? అవతల ఎవరితో మాట్లాడతాడు నాకెవరక? అయ్యో వదినే, ఆడు ఫోన్ మాట్లాడేది నా పిల్లలతోటి. ఎవరితోటేగా మాట్లాడేది? ఏమైతుంది? నిమిషమో 2 నిమిషాలు మాట్లాడితే ఏం కాదు వదినే, 24 గంటలు మాట్లాడతాండు. నా సంసారం నాశనం అవుతుంది. ఏంది 24 గంటలు మాట్లాడతాండా? అయ్యో వదినే, నిన్న మా ఇంటికి వచ్చిండు రవలి. నిన్ను చూడబుద్దాయి మీ ఇంటికి వచ్చిన. ఇంకో తమ్ముడు చిన్నప్పుడు ఒకటే బల్ల చదువుకున్నాం, ఒకటే సైకిల్ దొక్కినాం, ఆటల పోటీలలో మేమే ఆడినాం. ఎటన్నా ఎగ్జిబిషన్కు మర్దలకు పైసలు లేకపోతే నేనే పైసలు పెట్టి తీసుకపోయినా. మొత్తం చెప్పి నా తలకాయ అంతా ఖరాబ్ చేసిండు వదినే. ఏంటి బ్రో, ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఫోన్లో ఇకలు పక్క పక్కన మాట్లాడేటప్పుడే వచ్చిన. రాహులి, శంకర్ ఈడికే వచ్చిండు. అగో చూసిన వదినే, ఇప్పుడు కూడా దాంతోటే మాట్లాడతాడు. రాహులి, ఒక్క నిమిషం.
బ్రో గోధుమ పిండి తీసుకొచ్చినాక వచ్చినాడు కదా ఇంటికి పోవడానికి ఎంత టైం పడుతుంది ఓకే రావాలి. చూసిన వదినే నా పెళ్ళం నా గురించి నీ మొగాన్ని అడుగుతాంది. అగో అది ఎట్లా మాట్లాడుతాను చూడు, నీ ముంగట నా ముంగట. ఓ పిల్లగా నువ్వు ఇంటివో రేపటి నుంచి ఫోన్ రాదు. సరే వదిన, నిన్ను నమ్మిపోతానా? ఓ మనిషి ఇట్లా నువ్వు ఫోన్ పెట్టాయి. రవల్తో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? రవల్ నేను ఈ చేతులతో వెళ్తున్నా. రవల్ నేను ఒకటే సైకిల్ నేను, రవల్ నేను ఒకటే బల్లె దొరకను, రవలి నేను ఒకటే కంచంలో తిన్నాం. అట్లనా? నేను కూడా ఒకటే చీపురితో నీకు సన్మానం చేస్తుందా? వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.